వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మియాపూర్ సర్కిల్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన 5270 గజాల స్థలానికి CMC టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వై సీతారామయ్య తదితరులు ఈ అనుమతులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిబంధనలను విస్మరించి అధికారులు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. హుడా ఆమోదించిన లేఅవుట్ ప్రకారం సర్వే నెంబర్లు 119, 120, 125, 128, 137, 138/2, 139, 140, 150లోని 5270 గజాల భూమిని పాఠశాలలతో పాటు ఇతర సామాజిక అవసరాల కోసం కేటాయించారని తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వేలో కూడా ఈ భూమి సామాజిక అవసరాల స్థలంగానే నమోదైందని, అయితే ఈ స్థలాన్ని వివిధ దశల్లో ప్రైవేట్ సంస్థల పేర్లకు బదిలీ చేసి తర్వాత ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వై సీతారామయ్య మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని కాపాడాలని పలుమార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. అనుమతుల మంజూరులో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే కాలనీ అవసరాలకు కేటాయించిన భూమిని పరిరక్షించేందుకు న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కాపాడదాం ఇవన్నీ వెల్ఫేర్ చేసిన డెవలప్మెంట్ అది కూడా 40 రూపాయలు 50 రూపాయలు ఇక్కడ 40-50 రూపీస్ ఎక్కడ కూడా పాతది. ఓకే సార్, తీసుకోండి, అది ఇచ్చేయండి. పేపర్లు వాటేది చూడండి. ఆర్డర్ ఏం లేదు, డిప్యూటీ కమిషనర్ కోర్ట్ కి రిప్లై రాసిండు. యూ వాంట్ గివ్ ఎనీ పర్మిషన్. పెండింగ్ ఉంది కేసు. మార్కింగ్ అమ్యూనిటీ ప్లేస్ ఇదిగో అమ్యూనిటీస్ ఇదిగో ఇందులో ఇది ఉంది. దీప్తి శ్రీనగర్ కాలనీ వాస్తవ్యుల తరఫున నేను టీవీ ఛానల్ వాళ్ళకి తెలియపరచడం ఏమనగా 77 ఎకరాల్లో దీప్తి శ్రీనగర్ అనేది ఫైనల్ లేఅవుట్ ఏర్పడింది. ఈ దీప్తి శ్రీనగర్ ఫైనల్ లేఅవుట్ ఏర్పడిన తర్వాత ఇందులో 10 ఖాళీ స్థలాలు ఉన్నవి. అందులో ముఖ్యంగా 5270 చదరపు గజాలు అమ్యూనిటీ ప్లేస్ ఒకటి ఉంది. ఈ అమ్యూనిటీ ప్లేస్ అనేది స్కూల్ పర్పస్ కోసం ఏర్పడింది. కానీ ఈ వెంచర్ చేసినటువంటి వ్యక్తి అట్లూరి సుబ్బారావు గారు 3000 గజాలు ఒకరికి, అదేవిధంగా 1800 గజాలు ఒకరికి అమ్మడం జరిగింది. కొన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అమ్మారు. ఈ విషయాన్ని మా దీప్తి శ్రీనగర్ అసోసియేషన్ నుంచి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ 2021లో పిటిషన్ వేసినప్పటికీ ఈరోజు 11 జూన్ 2026 రోజున CMC వాళ్ళు మరి అమ్యూనిటీ ప్లేస్లో
వీళ్ళకి పర్మిషన్ అనేది ఏ విధంగా ఇచ్చింది అనేది ఇది ప్రశ్నార్థకము. మనం అందరం ఆలోచించినటువంటి విషయము. అమ్యూనిటీస్ ఒకసారి వెంచర్ చేసిన తర్వాత వెంచర్లో ఉన్నటువంటి భూభాగాన్ని అమ్ముకోవడానికి ఎవరికి హక్కు ఉండదు. కానీ ఈ భూమిని అమ్మినటువంటి భూమిలో సిఎంసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది మనము ఆలోచించాలా. ఎందుకంటే వీళ్ళు అధికారులు అమ్ముడు పోయే పర్మిషన్ ఇచ్చడం చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ ఉన్నాక పర్మిషన్ ఇవ్వడం అంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవసరం వస్తే మేము సుప్రీంకోర్టు దాకా అయినా పోతాము, దీన్ని అడ్డుకుంటాము, ఈ స్థలాన్ని మేము తప్పకుండా రక్షించుకుంటామని చెప్పేసి మేము ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం. అయ్యా, నేను కాలనీ ప్రెసిడెంట్ సీతారామయ్యని, ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడ కాలనీలో ఎమ్మెల్యే స్థలాన్ని కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని విషయంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఎమ్మెల్యే స్థలం అంటే నేను కాలనీ సొసైటీలో మెంబర్ని, దీప్తిశ్రీ కోఆపరేటివ్ సొసైటీలో ఆయా మెంబర్స్ పర్మిషన్ దాదాపుగా 3,000 మంది మెంబర్స్ ఈ సొసైటీలో ఉన్నారు. ఈ 3,000 మంది మెంబర్స్ సొసైటీ సంబంధం లేకుండా సుబ్బారావు ప్రెసిడెంట్ అమ్ముకోవచ్చు అన్నది అబద్ధం. సుబ్బారావు ప్రెసిడెంట్ మేము ఎన్నుకున్న ప్రెసిడెంట్ కానీ ఆయన సొంతంగా కాదు, ల్యాండ్ ఆయన సొంతం కాదు, ఆయన అమ్ముకోవడం తప్పు. ఏమండి, ఇది అమ్ముకోవడం తప్పు. 5,000 దీంట్లో 5,270 గజ స్థలాన్ని ఎమ్యూనిటీస్ కోసం పెట్టే స్థలాన్ని ఆయన అమ్ముకున్నాడు. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, కరెక్ట్ కాదని. ఓకే, దీంట్లో 3,000 గజాలను స్కూల్ కోసం ఇప్పుడు కొత్తగా కార్యక్రమం మొదలుపెట్టారు. మరి 2,270 గజాల స్థలం ఏం చేస్తారు? అది వేరే వాళ్ళది. మరి ఆయన ఏం చేస్తాడు? ఈ 3 గజాలు ఒక స్కూల్ పెడితే 2,270 గజాలు మళ్ళీ ఇంకో స్కూల్ పెడతారా? ఇది అయ్యే పనేనా? ఇంకోటి, స్కూల్ నడవదు. ఎందుకంటే కాలనీలో చుట్టుపక్కల దాదాపు ఒక 10 స్కూళ్ళు వచ్చినాయి. ఇక్కడ స్కూల్ నడవకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఈ స్కూల్ అమ్మేసుకొని నేను అమ్మట్లేదండి, స్కూల్ లేదండి, నేను వేరే మార్చుకుంటా అంటాడు. అప్పుడు నేనేం చేయాలి? అంటే ల్యాండ్ అమ్ముకొని ఒకసారి మా చేతులు చెడిపోయిన తర్వాత ల్యాండ్ మీద మాకు హక్కులు పోయినట్టే. ఆ హక్కులు మేము పోగొట్టుకోవడం ఇష్టపడలేదు. అటా ఆ కాలనీ మెంబర్స్ కూర్చొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకని ఆయన అమ్మేసుకున్నాడు, ఆయన చేసుకుంటాడు అంటే మాత్రం శాశ్వతంగా నాకున్న హక్కును పోగొట్టుకోవటం అవుతుంది. అది మేము ఒప్పుకోవటం లేదు. ఈ కాలనీలో ఎమ్మెల్యే స్థలాన్ని మా కాలనీ ప్రాపర్టీ మేము కాపాడు తీస్తాం. దానికి ఆల్రెడీ మేము కోర్టులో పిటిషన్ చేస్తాం. కోర్టు పిటిషన్లో పెండింగ్లో ఉంది. అది వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఈ సర్వే నెంబర్ 150 సర్వే నెంబర్లో వస్తుంది. ఏమండి, ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎమ్మెల్యే స్థలం అమ్మటానికి వీల్లేదు, ఇది కాలనీ ప్రాపర్టీ, కాలనీ వాళ్ళే చూసుకోవాలి తప్పితే అమ్మటానికి క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు ఎవరు మాట్లాడతారులే, ఎవరు నిద్రపోతారులే అని చూసుకుని అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఇది తప్పకుండా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం. కోర్టులో ఆల్రెడీ పిటిషన్ చేస్తాం, కోర్టులో మాట్లాడుకోం.